అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య స్పిరిచువల్ కోచ్. మనలో చాలామంది స్త్రీలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇళ్లల్లో పూజ చేసుకునే సమయంలో కానీ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ స్తోత్రాలన్నీ కూడా సంస్కృత భాషలో రాయడం వలన వాటిని ఎలా విడగొట్టాలి, ఉచ్చారణ ఎలా చదవాలి అనే విషయాల్లో చాలామంది సందేహం ఉన్నా ఏదో ఒకటి చదివేస్తున్నాం అనే అలవాట్లో చదివేస్తూ ఉంటారు. కానీ కేవలం ఒక్క అక్షరం తప్పుగా పలకడం ద్వారా దానిలోని అర్థం మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి స్వశుర, శ్వశుర ఈ రెండు వినడానికి ఒకేలాగా వినపడుతున్నాయి. కానీ దీంట్లో ఒకదాని అర్థం భర్త తల్లి అయినటువంటి అత్తగారు అని వస్తే ఇంకొక దాని అర్థం కుక్క అని అర్థం. మరి రెండు వినడానికి ఒకేలా ఉన్నాయి కదా, అక్షర దోషం పలకడం వల్ల అక్కడ అర్థమే మారిపోతుంది. కాబట్టి సంస్కృతం తెలిసి స్తోత్ర పఠనం చేయగలిగితే ఈ దోషాలను మనం చక్కగా నివారించుకోవచ్చు. సంధి విభజన లోపాలు. సంస్కృతంలో అన్ని పదాలు కూడా ఎక్కువగా సంధులతో కూడి ఉంటాయి. ఈ సంధులని మనం సరైన విధంగా విడగొట్టి చదవకపోవడం వల్ల కూడా అర్థం మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి త్వమేవ మాతా చ పితా త్వమేవ అనే శ్లోకం అందరూ తరచుగా చదువుతూనే ఉంటారు కదా. ఇందులో త్వమేవ అనే పదాన్ని త్వమేవ అని చదవడం దోషమే. ఇది ఎప్పుడైనా గ్రహించారా? అర్థం తెలియకుండా చదవడం వల్ల భావశూన్యత కలుగుతుంది. అంటే ఆ శ్లోకం చదివినప్పుడు దానిలో ఉన్న భావాన్ని మనం అనుభవించకుండా చదవడం వల్ల దానిపైన అంతగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటాం. అనుస్వార మరియు విసర్గ లోపాలు. ఉదాహరణకు శాంతి శాంతి శాంతి. దీన్ని చాలామంది హడావిడిగా చదివేటప్పుడు శాంతి 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 అని తప్పుగా చదువుతూ ఉంటారు. విసర్గ ఎక్కడ పలకాలో అక్కడ సరైన విధంగా ఉచ్చారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రహణ దోషాలు. ఎవరో చెప్పిన విధంగా మనం అర్థం తెలియకుండా స్తోత్రం చదవడం వల్ల దాని నుంచి ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి శూన్యం కూడా అవ్వచ్చు. ఇదే పరోపదేశైన విద్య అంటారు. అంటే ఎవరో చెప్పారు, చదివేస్తున్నాం, కానీ దాని అర్థం మనకు తెలియదు. దీనివల్ల మనకి ఫలితం శూన్యంగానే ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా సవివరంగా తెలియజేయడం కోసమని సంస్కృతం నేర్చుకోవడం ఎంతైనా అవసరం. మీకు గనక స్తోత్ర పఠనం సరిగ్గా చదవాలి, నేను తెలుసుకుని చదవాలి అని ఉత్సాహంగా ఉంటే కింద సంస్కృతం నేర్చుకుంటాం అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.